హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న షాపింగ్ వీడియో పెట్టాను కదండి, అది నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి కొన్ని శారీస్ తీసుకున్నాను, అప్పుడప్పుడు తీసుకున్న శారీస్ అనమాట. అవి చూపిస్తాను. మన సౌత్ ఇండియాకి వెళ్ళామండి, మా పిల్లలకు బట్టలు తీసుకుందామని చెప్పేసి, మా మనవరాలకి అలాగే తీసుకుందామని వెళ్ళాము. అలాగే నాకు కూడా నచ్చినాయి అని చెప్పేసి కొన్ని శారీస్ తీసుకున్నాను. డైలీ యూజ్ శారీసేనండి, మరి భారీ బడ్జెట్ ఏం కాదనమాట. డైలీ యూజ్ శారీసే. అట్లా అది కాకుండా కొంచెం ఆన్లైన్లో కూడా అప్పుడప్పుడు తీసుకున్న శారీస్ అనమాట. ఇవన్నీ కొన్ని జమ అయిన తర్వాత నిన్న వెళ్ళిన షాపింగ్ కళాదార్ ఉంది కదండి, దానికి వెళ్ళి కొన్ని బ్లౌజ్ పీసెస్, శారీస్లో వచ్చి బాగోకపోతే బ్లౌజ్ పీసెస్ వేరే తీసుకుంటాను అనమాట. బ్లౌజ్ పీసెస్ అలాగే లైనింగ్స్ కూడా తెచ్చుకుందామని వెళ్ళాను అనమాట. నిన్న పెట్టాను కదండి ఆ వీడియోలో. ఏం తీసుకున్నాను అనేది మీకు క్లారిటీగా నేను చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఏమేమి శారీస్ ఉన్నాయి, దానికి ఏమేమి బ్లౌజులు తీసుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి, ఇది కోటా శారీ అండి, గోల్డ్ కలరు. చూసారు కదా, జరీ బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి, ఇదిగోండి. సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజేనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మంచి కలర్ అండి, గోధుమ కలర్. చూసారు కదా, జెరీ మన కేరళ శారీస్ ఉంటాయి కదా, ఆఫ్ వైట్ కాకోకుండా కొంచెం డార్క్ అనమాట. గోల్డ్ కలరు భలే ఉందండి. గోధుమ రంగు కలర్ అంటారు కదా, అదనమాట. జెరీ బార్డర్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడు. ఇట్లా పళ్ళు అయితే సపరేట్గా పళ్ళుకి ఏం డిజైన్ ఇవ్వలేదండి, కాకుంటే ఇగో ఇట్లా ఇది ఇవ్వండి, ఇలా రెండు ఇచ్చాడనమాట. పళ్ళుకి అటొకటి ఇటొకటి. ఇదిగోండి, ఓకేనా. దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే మరి కోట కదండి, బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి పిగిలిపోతుంది మనకి. అందుకనే బ్లౌజ్ తీయట్లేదు దీంట్లో నుంచి. కొంచెం నాకు కుచ్చెళ్ళు కూడా ఎక్కువ వస్తాయి అనమాట బ్లౌజ్ తీయకపోతే. చూసారు కదా, దీనికి బ్లౌజ్ తెచ్చుకుందామని వెళ్ళాను. ఆల్రెడీ దీనికి బ్లౌజ్ ఉందండి, అంటే వేరే శారీ మీద బ్లౌజ్ దీనికి మ్యాచ్ అవుతుంది. మరి పైనుంచి కింద దాకా మరి ఒకటే కలర్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వేరే బ్లౌజ్ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళి నిన్న కళాదారులో తెచ్చుకున్నానండి. అది చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, దగ్గర నేను చూపిస్తాను మీకు. అండి, ఈ బ్లౌజ్ తెచ్చుకున్నా నేను. చాలా బాగుందండి. ఆర్గంజా అనమాట. ఆర్గంజా మీద ఇట్లా జరీ వర్క్ వచ్చిందండి ఈ ఫ్లవర్ చుట్టూతా కూడా. అట్లాగే చిన్న చిన్న చెంకి టైపులో ఉన్నదనమాట. ఆర్గంజా క్లాత్ ఇది. చాలా బాగుంది మెటీరియల్ అయితే. అండి, మీటర్ అనమాట. మీటర్ వచ్చేసి 1200 అండి. ఇది నేను మీటర్ తీసుకున్నాను. ఇదిగోండి, బాగుంది అనమాట. ఆర్గంజా అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మెటీరియల్ బాగుంటుంది. ఇది ఒక శారీ అండి, కూడా డైలీ యూజ్ కోసమే తీసుకున్నాను. చూసారు కదా, ఇది బగలాపూర్ సిల్క్ అండి. ఇది డైలీ యూజ్ కోసమే తెచ్చుకున్నాను అనమాట. మనం రఫ్ అండ్ టఫ్గా కడతాం కదండి ఇంట్లో, కొంచెం పని చేస్తూ ఉంటాం కదా, కలర్స్ ఏమన్నా అంటినా కూడా మనకి కొంచెం కనపడదనమాట. ఇది కొంచెం చూసారు కదా, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. బగలాపూర్ సిల్క్ అండి ఇది. దీనికి బ్లౌజ్ ఇదిగోండి, నిన్ననే కుట్టేశాను. ఇది దీనికి కూడా లైనింగ్ తెచ్చుకున్నాను అనమాట. నిన్న తెచ్చుకొని ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి నేను కుట్టేశాను. షాప్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి కుట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలోనే వచ్చిందండి ఈ బ్లౌజు. ఓకేనా, చాలా బాగుంది. ఇది కూడా మన మరీ పల్చగా అయితే ఏమీ లేదండి. చూసారు కదా, ఇది ఒక శారీ తెచ్చుకున్నాను. ఓకేనా, ఇంకొక శారీ చూద్దాము. ఇది కూడా అదేనండి, అదే మెటీరియల్ అనమాట. ఈ శారీ కూడా, ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ ఎందుకో బ్లాక్లోనే ఎక్కువ తీసుకున్నానండి. అంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను, అంతేగాని బ్లాక్ తీసుకున్నాను కదా, ఇంతకు ముందు ఉన్నాయి కదా బ్లాక్, అట్లా ఏం చూడలేదండి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఈ సిమ్ ఇట్లా బిస్కెట్ కలర్ అండి, ఇది క్రీమ్. చూసారు కదా, క్రీమ్, దానికి ఎలిఫెంట్స్ వచ్చినాయి, మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అండి. ఇదిగోండి, ఎలిఫెంట్స్ వచ్చినాయి. చూసారు కదా, ఇదిగోండి ఇట్లా బ్లాక్ బార్డర్ ఇచ్చారు. దీనికి కూడా బ్లాక్ బ్లౌజే ఇచ్చారనమాట. ఇదిగోండి, కలంకారీ ప్రింట్తో వచ్చినాయి అనమాట. ఆ టైప్లో కలంకారీ ప్రింట్ టైప్లో వచ్చిందనమాట. ఎలిఫెంట్స్ అలాగే మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి. చూసారు కదా, ఇది ఒక శారీ అండి.
నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా అదే మెటీరియల్ అండి. ఇది కూడా కొంచెం మరి పలచగా లేదు, మందంగా బాగుంది. క్లాతులు అయితే బాగున్నాయండి. ఇదిగోండి రెడ్, చూసారు కదా. ఇదైతే కుట్టుకోలేదు ఇంకా, బ్లౌజు లైనింగ్ తెచ్చుకున్నాను అనమాట నిన్న. ఇదిగోండి చూసారు కదా, ఇదనమాట. క్లాత్ మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి. డైలీ యూజ్కి అయితే రఫ్ అండ్ టఫ్గా మనం వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఓకే, ఇదిగోండి ఇది కాటన్ అండి. వైట్లో ఎంబ్రాయిడింగ్ బుట్టీస్ లాగా ఇచ్చారనమాట. ఇది కూడా డైలీ యూస్కి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇదిగోండి, నేను ఎక్కువ కాటన్ శారీసే కడతానండి. నాకైతే కాటన్ శారీస్ చాలా ఇష్టం అనమాట. నా వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదిగోండి మెత్తగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. దీనికి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ బాగోదు కనుక లైనింగ్ కూడా దేనికి దానికి పెట్టాను అనమాట. టైం ఉన్నప్పుడు వాష్ చేసేసి కటింగ్ చేసి పెట్టేసుకుంటాను. నేనే కుట్టుకుంటానండి. మీకు చాలా వీడియోలో చెప్పాను నేనే కుట్టుకుంటాను బ్లౌజెస్. దేనికి దానికి పెట్టేసామంటే కలర్ డిఫరెంట్ అటు ఇటు అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇది దీంది అనేది. అందుకని ఇట్లా పెట్టేశాను. మీకు ఒకసారి చూపిస్తా. ఇది కూడా అంతేనండి, చాలా చాలా బాగుంది. ఇది కూడా కలాదార్లోనే తీసుకున్నాను. ఇది కూడా మీటర్ వచ్చేసి ఇది కూడా 950, 1000 దాకా ఉందండి. ఇది కూడా 1 మీటర్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది అనమాట మెటీరియల్. చూసారు కదా, ఇది కూడా ఆర్గంజా టైపే. చూసారా, జరీ వచ్చిందనమాట. ఆఫ్ వైట్ దానికి, ఫుల్ వైట్ కదండి, ఆఫ్ వైట్ దానికి మధ్యలో జరీ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. చూసారు కదా, షైనింగ్. అది జరీ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియోలో సరిగ్గా కనపడట్లేదు, మంచి షైనింగ్తో ఉందండి. ఇవి ఏంటంటే 2-3 శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతాయండి, అందుకని అలా తెచ్చుకున్నాను. చూసారు కదా, 2-3 శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా. ఇది ఒకటండి, మళ్ళీ వేరే చూపిస్తాను. ఇదిగోండి, ఇదొకటి. ఇది బ్లాక్ కాటన్ అండి. ఇది ప్యూర్ కాటన్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి, దీనికి కాటన్ బ్లౌజ్ దీంట్లోదే వచ్చిందండి. నేను సపరేట్గా ఏం తీసుకోలేదు, శారీకే బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి ఇదిగోండి, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చెక్స్ ఇట్లా డైమండ్ షేప్లో ఇట్లా వచ్చిందనమాట. చూసారు కదా, ఇది ఒక శారీ. చెప్పాను కదండి, ఈ శారీ ఎందుకనో అప్పుడప్పుడే తీసుకున్నవి. ఇవన్నీ ఒకటేసారి తీసుకున్నాయి కాదండి. ఒకసారి అయితే 2-3 తీసుకున్నట్టున్నాను. మిగతా అన్నీ అప్పుడప్పుడు తీసుకున్నాయి. ఇంకా ఒకటేసారి కొంచెం జమ అయిన తర్వాత వెళ్ళి లైనింగ్ తెచ్చుకుంటాను అనమాట. ఇంకొక శారీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇదొకటి. ఇదైతే మా తమ్ముడు కొన్నాడండి ఈ శారీ. చాలా రోజులైంది కొనిచ్చి, నాకు కుట్టుకోవడానికి టైం దొరకలేదు, అలాగే లైనింగ్ తెచ్చుకోవడానికి కూడా నాకు టైం దొరకలేదు అనమాట. ఇది కూడా కాటనే. ఇది మచిలీపట్నంలో కొన్నదండి, అక్కడ తీసుకున్నాడు మా తమ్ముడు. ఇదిగోండి, ఇదొకటి. దీనికి లైనింగ్ తెచ్చుకున్నాను, ఫాల్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇన్ని రోజులు కుదిరింది నాకు, కొన్ని చాలా రోజులు అవుతుంది. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అన్ని బయటికి తీసి ఇంకా అన్ని తీసుకొచ్చాను అనమాట లైనింగ్స్. ఓకేనా. ఇదిగోండి, ఇదొకటి రెడ్ కలర్. ఈ కాంబినేషన్ బాగుందండి, రెడ్ అండ్ గ్రీన్ బాగుంది. ఇందాక చూపించాను కదా, రెడ్ను ఆఫ్ వైట్లో చిన్న ఎంబ్రాయిడింగ్ వచ్చింది అనమాట, చిన్న ఫ్లవర్స్ లాగా. ఓకేనా. ఇది కూడా బ్లౌజ్ కుట్టుకున్నాను, హెమ్మింగ్ అయితే చేయలేదండి. ఒకసారి నేను కట్ చేసి పెట్టుకుంటే రోజు మధ్యాహ్నం నుంచి పని అయిపోయిన తర్వాత కూర్చున్నానంటే కనుక మా హస్బెండ్ వచ్చేసరికి 4-5 బ్లౌజులు కుట్టేస్తానండి. ఒకసారి కట్ చేస్తాను, నైట్లో అయితే కట్ చేసి పెట్టుకుంటా. కట్ చేసేసానంటే కనుక ఒక మ్యాక్సిమం 4-5 కుట్టేస్తాను. ఓకేనా. ఇదిగోండి, దీని బ్లౌజ్ ఇది. హెమ్మింగ్ అయితే చేయలేదు. ఓకే, ఇవన్నీ సమ్మర్లో ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, కాటన్ శారీ కట్టుకోవటానికి బాగుంటుంది కదా ఇది. ఓకేనా. దీని లైనింగ్ కూడా నిన్ననే తెచ్చుకున్నాను అనమాట. నిన్ననే కుట్టుకున్నాను అనమాట. నాకు 4 బ్లౌజులు ఏమో కుట్టుకున్నట్టున్నాను. చూసారు కదా, మధ్యలో వంట చేసుకుంటూ మళ్ళీ లెగిసి వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకుంటూ, ఆ పని అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటూ మళ్ళీ మధ్యలోకి వెళ్ళి మధ్యలో మళ్ళీ లెగుస్తూ అలా కుట్టుకున్నాను అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ ఎలా ఉంది కదండి. ఇది ఒక శారీ అనమాట. ఓకేనా. మళ్ళీ ఇంకో శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఇదొకటి.
ఇది కర్నూలులో తీసుకున్నదండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి కొనిచ్చింది అనమాట. నాకు ఈ శారీ నాకు నచ్చింది, నాకు నచ్చిందే కొనిచ్చింది తను. ఇదిగోండి కలంకారీ ప్రింట్తో వచ్చిందనమాట. మంచి కలరు, నాకు చాలా బాగా నచ్చింది. మంచి కలర్ అండి, చూసారు కదా కలంకారీ ప్రింట్. ఇదిగోండి దానికి బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి దానికి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. ఇట్లా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇట్లా ప్రింట్ వచ్చింది, అలంకారీ ప్రింట్తో ఇట్లా హ్యాండ్ లాగా వచ్చింది అనమాట. హ్యాండ్స్ ఇదిగోండి ప్రింట్. ఇలా కింద వచ్చేసి ఇలా వచ్చింది, చూసారు కదా. ఇది కూడా బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ చూసారు కదండి. ఈ విధంగా వచ్చింది కలంకారీ ప్రింట్. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదిగోండి ఓకేనా. ఇది ఒక శారీ అండి. ఇంకొకటి చూపిస్తాను. అదేనండి కాటన్ అనమాట. ఖాదీ కాటన్ అంటారు కదా, అదనమాట. ఇది కూడా చక్కగా మంచిగా సిమెంట్ కలర్ అనమాట అండి. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇదిగోండి బ్లాక్ బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి నేను సపరేట్గా తీసుకున్నానండి. ఇదిగోండి కచ్చి వర్క్ అనమాట. హ్యాండ్స్తో చేసిన కచ్చి వర్క్, మిషన్ వర్క్ కాదండి, హ్యాండ్ కచ్చి వర్క్ అనమాట ఇది. చూసారు కదా ఇలా. దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఖాదీ కటన్ ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి రన్నింగ్ బ్లౌజ్ బాగుండదేమో అని నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు నేను చాలా వరకు మీకు బ్లాక్ కాంబినేషన్లోనే చూపించాను, అంటే కలర్స్ వేరు అనమాట. ఈసారి ఎందుకో అట్లా బ్లాక్లోనే ఎక్కువ వచ్చినాయి. ఇదిగోండి ఈ విధంగా. ఇది కూడా బ్లౌజ్ కుట్టేసుకున్నాను, ఇంకా హెమ్మింగ్ చేయలేదన్నమాట. చూసారు కదండి, ఇది ఒక శారీ అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇది కూడా ప్యూర్ కాటన్. నేను చూసారు కదా, ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇది కూడా చూసారు కదా, వైట్కి ఇట్లా మెరూన్ బార్డర్ లాగా వచ్చిందండి. చూసారు కదా, ఇది కూడా సమ్మర్లో కట్టుకోవడానికి. ఇది కూడా బ్లౌజ్ ఈ రోజే కుట్టుకున్నానండి బ్లౌజు. ఇదిగోండి ఇంకా ఉక్సులు కాజాలు ఏమి వేయలేదనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా డైలీ యూజ్ కోసమే. 1-2 మాత్రం కొంచెం, ఒక 2-3 మాత్రం బయటికి వెళ్ళటానికి కట్టుకోవటానికి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను కాటను. ఇవైతే ఇంటికడ డైలీ యూజ్ కోసమే. బ్లౌజ్ దీంట్లోనే వచ్చిందండి, నేనేం సపరేట్గా తీసుకోలేదు. ఒక లైనింగ్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది కాటన్. చూసారు కదా, బ్లాక్లోనే వచ్చి నేను చెప్పాను కదా ఈ శారీ అంతా. కానీ దేనికి దానికి డిఫరెంట్గానే అనిపించిందండి. డిఫరెంట్గానే ఉన్నాయి శారీస్, కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కూడా. బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బ్లౌజేనండి. లైనింగ్ తీసుకున్నాను అనమాట దీనికి. ఓకేనా. ఇది కూడా కుట్టేసుకున్నాను. ఇదిగోండి ఓకేనా, బాగుంది డిజైన్. ఇంకా ఫాల్ వేయలేదు దీనికి. ఇంకా పళ్ళు చూపిస్తాను. పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. ఓకేనండి. ఇదిగోండి ఇది కూడా ప్యూర్ కాటనే. ఇది ఇలా దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా బార్డర్, జరీ బార్డర్ వచ్చిందండి. థ్రెడ్ అనమాట. జరీ అంటే జరీ థ్రెడ్తో వచ్చింది. చూసారు కదా, కలర్ ఫోన్లో అయితే లైట్ కలర్ కనబడుతుందండి, కొంచెం డార్క్ ఉంది. చూసారు కదా, దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇదిగోండి ఇది కూడా థ్రెడ్ ఏనమాట, జరీ థ్రెడ్. చూసారు కదా. ఇదిగోండి ఇది ఒక శారీ. ఇది 1000 రూపీస్ ఏమోనండి ఈ శారీ. గ్రీన్ కలర్ దానికి బ్లూ బోర్డర్ ఇలా వచ్చిందనమాట. బోర్డర్ పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదిగోండి దీంట్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కదండి, రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. నాకు నచ్చలేదనమాట, అందుకని ఇది కాటన్ సిల్క్లో తీసుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి 380 ఎంత ఉందండి. మీటర్ తీసుకున్నాను అనమాట. 380 ఉంది. చాలా బాగుంటుంది అనమాట. ఒక మీటర్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ కుట్టుకొని ఈ బార్డర్ ఈ హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా చూసారు కదా. ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఇది హ్యాండ్స్ తీసి వేసానండి. చూసారు కదా, ఇట్లా ఎలా వేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. మంచి కాటన్ సిల్క్ అండి.
ఓకేనా. ఇదొకటండి. ఇది డార్క్ గ్రీన్ అనమాట, మంచి కలర్. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది కూడా 1000 రూపీస్ ఏమో ఉంది శారీ. దీని బ్లౌజ్ మాత్రం నాకు ఎక్కడా దొరకలేదు. బ్లౌజ్ ఇచ్చారు, కొంచెం ప్రింటెడ్లో ఇచ్చారనమాట. ప్రింటెడ్ అయితే ఇదిగోండి శారీ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ప్రింటెడ్లో ఉందనమాట. చిన్న చిన్న కమల పూలు అంటారు కదా, ఇదిగోండి చూసారు కదా, ఇలా ఫ్లవర్స్తో వచ్చిందనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్తో. ఇదే బ్లౌజ్ కూడా అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది. మరి పైన శారీను బ్లౌజ్ ఒకటే ఫ్లవర్స్ అయిపోతే కనుక బాగుండదని చెప్పేసి ప్లెయిన్ తీసుకుందామని వెళ్ళా. క్రేప్లోనే ప్లెయిన్ తీసుకొని ఈ బార్డర్ వేసేద్దాము హ్యాండ్స్కి అనుకున్నా. నాకు 2-3 షాపులు తిరిగినా సేమ్ కలర్ అయితే దొరకలేదనమాట. మళ్ళీ దీనికి ఒకసారి వెళ్ళాలి. అది ఎప్పుడు పడుతుందో, 2-3 నెలలు పడుతుందో, నెల పడుతుందో, 2 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో కూడా చెప్పలేను అనమాట. నన్ను ఎవరైనా తీసుకెళ్ళాలి. ఓకే అండి. వాళ్ళకి టైం కుదరదు, మా హస్బెండ్కి కానీ మా అమ్మాయికి కానీ. ఓకేనా. నాకు ఇది చాలా బాగా నచ్చింది శారీ. చూసారు కదండి, ఇవేనండి నా శారీస్. అప్పుడొకటి తీసుకున్నాయి అనమాట. కానీ వాటికి లైనింగ్స్ ఫాల్స్ తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది, అందుకే కొన్ని జమ అయినాయి అనమాట. మొన్న వెళ్ళి లైనింగ్లు తెచ్చుకున్నాను. అదే మీకు వీడియో పెట్టాను కదా నిన్న, అవేనమాట. మరి ఏమేమి తెచ్చుకున్నాను మీకు కూడా చూపించాలి కదా, అందుకే ఈరోజు వీడియో చేశాను. మీకు నా శారీస్ ఎలా ఉన్నాయి, అయితే కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, డిజైన్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా లేదా అనేది, ఏ చీర నచ్చింది ఏ చీర నచ్చలేదు అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా. బాయ్ అండి.